సామెతలు 10వ అధ్యాయం. ఒక తెలివైన కుమారుడు తండ్రికి ఆనందాన్నిస్తాడని, తెలివి తక్కువ కుమారుడు తల్లికి దుఃఖాన్ని కలిగిస్తాడని చెబుతుంది. మన నిర్ణయాలు మన కుటుంబాలపై మరియు మన చుట్టూ ఉన్న వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అంటే మనం ఊహించనంత ప్రభావాన్ని చూపుతాయి. జ్ఞానవంతమైన దైవిక నిర్ణయాలు ఆశీర్వాదాలను మరియు సంతోషాన్ని తెస్తాయి. అయితే తెలివి తక్కువ నిర్ణయాలు ఇబ్బందులను మరియు బాధను కలిగిస్తాయి. మనం ప్రభువుకు భయపడి జ్ఞానంగా నడుచుకోవాలి. నిజమైన భద్రత మరియు శాశ్వత విలువ నీతిమంతమైన జీవితంలోనే ఉన్నాయి, అన్యాయంగా సంపాదించిన సంపదలో కాదు. మనం నిజాయితీగా కష్టపడాలి మరియు దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మన రాబడి దేవుని మహిమ కొరకు ఉండాలి. దేవుడు నీతిమంతులను పోషిస్తాడు మరియు వారి అవసరాలను తీరుస్తాడు. మనం ఆయనపై నమ్మకం ఉంచాలి మరియు ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. మనం జీవించే విధానం మన మరణాంతరం ప్రజలు మనల్ని ఎలా గుర్తుంచుకోవాలో నిర్ణయిస్తుంది. మనం దేవుని మహిమ కొరకు జీవిస్తే మన జ్ఞాపకం ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. సోమరితనం పేదరికానికి దారితీస్తుంది. అయితే కష్టపడి పనిచేయడం మరియు శ్రద్ధగా ఉండటం ఆశీర్వాదాలను మరియు సమృద్ధిని తెస్తుంది. మనం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మరియు సోమరితనంగా ఉండకూడదు. మన మాటలు ఇతరులకు ప్రోత్సాహాన్ని, జ్ఞానాన్ని మరియు జీవాన్ని అందించగలిగేలా ఉండాలి. మనం జాగ్రత్తగా మాట్లాడాలి మరియు దేవునికి మహిమ తెచ్చే మాటలనే పలకాలి. మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మరియు మన మాటలను నియంత్రించుకోవాలి. అనవసరమైన లేదా హానికరమైన మాటలను నివారించడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. మన మాటలు జ్ఞానాన్ని మరియు సంయమనాన్ని ప్రతిబింబించాలి. మన మాటలు ఇతరులకు ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు జ్ఞానాన్ని అందించాలి. మనం మన మాటలను ఆశీర్వదించడానికి మరియు ఒకరిని కట్టడానికి ఉపయోగించాలి. దేవునికి భయపడటం మరియు ఆయన మార్గాల్లో నడుచుకోవడం సుదీర్ఘమైన, ఆశీర్వదింపబడిన జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక భద్రతను తెస్తుంది. ఆయనలో నివసించడం వల్ల మనకు స్థిరత్వం లభిస్తుంది. సామెతలు 10వ అధ్యాయం మనల్ని జ్ఞానంతో జీవించమని, సరైన ఎంపికలు చేసుకోవాలని, కష్టపడి పనిచేయాలని మరియు మన మాటలను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఈ సూత్రాలను మన జీవితంలో అనువర్తించుకోవడం ద్వారా మనం దేవునికి మహిమ తెస్తూ ఆశీర్వదించబడిన జీవితాన్ని గడపవచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.